హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో అయితే ఉప్పు శనగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఉప్పు శనగల్ని వేయించడమే కదా, ప్రత్యేకంగా వీటి గురించి చెప్పేది ఏముంది అని మీకు అనిపించవచ్చు. కొన్నిసార్లు మనం ఉప్పులో వేసినా కూడా ఇవి వేగవు. ఎందువల్ల వేగవు అనేది వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మేము ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ముందుగా ఉప్పు శనగలు చేసుకోవడానికి 2 కప్పుల వరకు పచ్చి శనగల్ని తీసుకున్నాను. అవి కూడా నల్ల శనగలు. శనగల్ని ఎప్పుడు కూడా మనం ఫ్రెష్గా ఉన్న వాటితోటి ఉప్పు శనగలు చేసుకుంటేనే మనకి రెసిపీ అనేది కరెక్ట్గా వచ్చి తీరుతుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన శనగలతో ఉప్పు శనగలను చేస్తే మనకి శనగలు అనేవి కరెక్ట్గా వేగవండి. అందుకని ఫ్రెష్గా ఉన్న శనగలు మాత్రమే 2 కప్పుల వరకు తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ఐరన్ ప్యాన్ కానీ అడుగు మందంగా ఉన్న ప్యాన్ కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని వేసుకోవాలి. మనం శనగలు ఎన్నైతే తీసుకుంటామో దానికి డబల్ ఉండేట్టుగా సాల్ట్ని వేసుకోండి. ఎప్పుడు కూడా సాల్ట్ హై ఫ్లేమ్ మీద పెట్టి హీట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో అస్సలు హీట్ చేయొద్దు. ఎందుకంటే ఇది ఎంత వేడిగా ఉంటే శనగలు మనకి అంత బాగా పాప్ అవుతాయి. చూసారు కదా, ఇలా బాగా వేడిగా అయ్యేంత వరకు ఫస్ట్ ఉప్పును వేయించుకోవాలి. ఉప్పు బాగా వేడిగా అయ్యింది అనుకున్నాక ఇప్పుడు మనం తీసుకున్న శనగల్లో సగం శనగల్ని ఇందులోకి వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్ మీద పెట్టి కలుపుతూ వేయించారు అంటే మీరు తీసుకున్న పెనం అడుగు మందంగా ఉన్నది అయితే కనుక మీకు కరెక్ట్గా 10 to 15 మినిట్స్ మాత్రమే పడుతుందండి ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి. చూడండి, 5-6 నిమిషాలు అయ్యేటప్పటికే మనకి శనగలు వేగడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. ఎందుకంటే ముందుగా వేగిన శనగలు ఉన్నాయి కదా, అవి మాడిపోతాయి అన్నమాట. అంటే హీట్ బాగా వచ్చిన తర్వాత ఇలా పాప్ అవుతున్నాయి అనుకున్నప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. మనకి కరెక్ట్గా చెప్పాలి అంటే 10 to 12 మినిట్స్ మాత్రమే పడుతుందండి. చూడండి, ఈ విధంగా వేగాయి అనుకున్నాక ఉప్పేమీ లేకుండా ఇలా ఒక స్ట్రైనర్ సహాయంతో మనం శనగలు మొత్తం ఈజీగా తీసేసుకోవచ్చు. బయట మార్కెట్ నుంచి అన్నీ కొనుక్కు రావచ్చు, కానీ సింపుల్గా చేసుకునే కొన్ని రెసిపీస్ ఉంటాయి కదండి, వాటిని మనమే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, చిటికలో ప్రిపేర్ అయిపోయినాయి కదా. ఇవి ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ కదండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ చాలా ఇష్టంగా తింటారు. మరి ఎందుకు కలిసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదండి వాళ్ళకి రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.